నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితం అంటే అర్థం, పరమార్థం ఈ రెండూ కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్థమైతే, మనిషి జన్మకి ఒక సార్థకత ఉంటేనే ఆ మనిషి జీవించడానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం శుక్లపక్షం, 2025 ఏప్రిల్ 28 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం ఉదయం 5:56, చంద్రాస్తమయం రాత్రి 7:19. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పాఠ్యమి, రాత్రి 9:12 వరకు, తదుపరి విధియ. నక్షత్రం భరణి, రాత్రి 9:38 వరకు, తదుపరి కృత్తిక. కరణము కిముస్తుగ్నము, ఉదయం 11:06 వరకు, తదుపరి భవ. రాత్రి 9:12 వరకు, తదుపరి బాలవ. యోగము ఆయుష్మాన్, రాత్రి 8:02 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:04 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4 వరకు. వర్జ్యం ఉదయం 9:01 నుండి 10:25 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:24 నుండి 6:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:38 వరకు. ఏప్రిల్ 28 సోమవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాఠ్యమి, రాత్రి 9:12 వరకు ఉంటుంది, తదుపరి విధియ. శుక్లపక్ష పాఠ్యమి విధియ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఇంకా ఈరోజు ఉండే భరణి కృత్తిక నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2:53 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 2:53 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 2:53 నుండి మరుసటి రోజు ఉదయం 5:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఈరోజు ప్రత్యేకత: సోమవార వ్రతం. భక్త సులభుడు కోరిన కోరికలను అడగగానే తీర్చే భోలాశంకరుడు.
మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సోమవారం వ్రతం ఎంతో శ్రేష్టమైనది. చెరువులు, బావిలో, సముద్రంలో, నదిలో స్నానం చేసిన అనంతరం శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి శివుడిని. చంద్రదర్శనం సోమవారం ఉదయం 5:58 నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడి ధనస్సు పేరు గాంధీవము. ఈరోజు ప్రశ్న: అర్జునుడికి గాంధీవం ప్రసాదించిన వారెవరు? అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, పరశురాముడు, ద్రోణాచార్య. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృషభ రాశి నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. మిథున రాశి మొదలుపెట్టిన పనులలో విజయం కలుగుతుంది. కర్కాటక రాశి కొన్ని కార్యాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. సింహరాశి కొన్ని వివాదాలు, సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. కన్య రాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తులారాశి రాబడి కొంత పెరుగుతుంది. వృశ్చిక రాశి కొన్ని పనులు సమయానికి చక్కదిద్దుతారు. ధనుస్సు రాశి కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురు కావచ్చు. మకర రాశి బంధువులతో అకారణంగా విరోధాలు. కుంభరాశి రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. మీనరాశి కుటుంబంలో మీ పట్ల ఆదరణ, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.